హలో ఫ్రెండ్స్ కంగారు పడమాకండి మనమే కొత్త లుక్ ఎలా ఉంది అనేటటువంటి కింద కామెంట్ చేసేయండి. దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. మీరు కింద కామెంట్ చేస్తే అసలు ఈ విధమైనటువంటి లుక్తో దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏందని చెప్పి ఇంకో వీడియో చేస్తా. నేనే చాలామంది గుర్తుపట్టలేదనమాట. ఎవడరా నువ్వు అని అంటున్నారు. ఈ మేసలు చూడు ఓ రావణ్ భాయ్ నువ్వా అంటున్నారు అనమాట. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసినలా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. విశ్వంబర టీజర్ రేపు మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఉందనమాట. దానికి సంబంధించినటువంటి పోస్ట్ నేనైతే ఒకటి పెట్టినా చాలామంది ఇదే అవుతున్నారనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు బ్రో, మన మైకేల్ జాక్సన్ డ్యాన్స్ పుట్టించలేదు అది ఇది అంటున్నారు. కానీ మైకేల్ జాక్సన్ డ్యాన్స్ ఇంగ్లీష్ వాళ్ళకి తెలిసిందే. మైకేల్ జాక్సన్ డ్యాన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయిందేమో. కానీ మన తెలుగు స్టేట్లో బాగా డ్యాన్స్ వేసినటువంటి మొట్టమొదటి హీరో ఎవరైనా ఉన్నంటే ఖచ్చితంగా నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు. డ్యాన్స్ పుట్టించింది ఆయన. ఇక్కడ ఆయన వేస్తే డ్యాన్స్కే స్టైల్ వచ్చింది. అది మట్టికి 100% చెప్పుకోవచ్చు. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. ఇవాళ సాయంత్రం 6:06 ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేస్తా అనేటటువంటిది కూడా మన ముందైతే తెలియజేసిండు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. దానికోసం ఇగ్గల్ని వెయిట్ చేస్తున్నా. అది వచ్చిన తర్వాత కూడా ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ చాలా ముందుకు వెళ్ళిపోయింది. నేను ఆల్మోస్ట్ ఈ 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారు లేదా ఈ డిసెంబర్లో సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా. ఎగ్జాక్ట్లీ జూన్ జూలైకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు అంత దూరం వెళ్ళిపోయింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన చిరంజీవి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ఈ సినిమా అంతా కూడా గ్రాఫిక్స్ చుట్టూ తిరిగిద్ది. వశిష్ఠి గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ఈ సినిమా అంతా కూడా ఒక చందమామ కథలాగా అనమాట. హీరోయిన్ ఒక రాక్షసుడు అయితే ఎత్తుకెళ్ళిపోతాడు. ఆయన చూసుకున్నట్లయితే 10 లోకాల అవతలు ఉంటారనమాట. ఆ 10 లోకాల అవతలు ఉన్నటువంటి ఆ విలన్ని చేజ్ చేసేటటువంటి ప్రయత్నంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏ లోకాలను దాటారు, ఏ రాక్షసులను ఎదుర్కొన్నారు అనేటటువంటి స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ స్టోరీ లాంటిది మనకైతే మన ముందు పెడతారనమాట. నార్మల్గా జరిగేటటువంటి విషయాన్ని అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. సెకండ్ హాఫ్ అంతా కూడా భారీ విఎఫ్ఎక్స్, భారీ గ్రాఫిక్స్ మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అనేటటువంటిది అసలు బాగలేదు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయినప్పుడు మనం చూసాం. ఆ రెక్కల గుర్రం మీద వచ్చిన అండ్ ఆ అవతార్ యొక్క రిఫరెన్స్ అయినా ఇది ఎక్కడి దరిద్రం రా అని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు, చాలామంది తిట్టారనమాట. తిట్టడంతో వశిష్ఠి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన కూడా ఇంటర్వ్యూలో చాలా మాట్లాడిన అనమాట. నేను చెప్పిందే ఇది మీకు ఈ మొబైల్లో అర్థం కాదు, మీకు ఈ సిస్టంలో అర్థం కాదు. మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు, మీరు ఐమాక్స్లో చూస్తున్నప్పుడు, మీరు 3Dలో చూస్తున్నప్పుడు నిజంగా షాక్ అవుతారు. అందుకోసం నేను ఆ సినిమా తీసేది. కానీ చాలామంది మొబైల్లో చూసి ఈ మామూలుగా ప్రింటులు చూసి బాగలేదు ఏంది అని చెప్పి ట్రోల్ చేశారు. కానీ నేను ఇంకా చాలా ఇంప్రూవ్ చేశాను దాన్ని. వచ్చినటువంటి ట్రోల్స్ అన్నీ కూడా మనసులో పెట్టుకొని ఏ ఎలిమెంట్ అయితే ఉండకూడదో ఆ ఎలిమెంట్ని తీసేసి భారీ విఎఫ్ఎక్స్ యాడ్ చేసి మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమా అయితే నెక్స్ట్ షాల్ ఉంటుంది అని చెప్పి వశిష్ఠి గారు చెప్పిండు. ఈరోజు మన చిరంజీవి గారు కూడా చెప్పింది అదే. ఈ సినిమా ఏదైతే ఉందో చిన్న పిల్లలకు బాగా నచ్చిద్ది అని చెప్పి ఒత్తి చెప్పిండు. చిన్న పిల్లలకు నచ్చిద్ది అని అన్నట్లే కానీ అభిమానులకు నచ్చిద్ది. అభిమానులు పండగ చేసుకుంటారు, అభిమానులు మాస్ జాతర చేసుకుంటారు. పెద్దోళ్ళకు నచ్చిద్ది, అందరినీ ఆలోచిస్తుంది అని చెప్పి చెప్పట్లే. చిన్న పిల్లగాళ్ళకి నచ్చిద్ది, పెద్దోళ్ళలో ఉన్నటువంటి చిన్న పిల్లగాళ్ళకి. ఎగ్జాంపుల్ నేను ఇప్పటికి కూడా ఖుషి టీవీ చూస్తా, ఇప్పటికి కూడా హైడీ చూస్తా, ఇప్పటికి కూడా డోరేమాన్ చూస్తా. ఈ విధంగా నాలో ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు. అవి మా పిల్లగాళ్ళు ఎవరైనా పెట్టడంలోనే ఎమ్మటే వాటికి అతకపోయి సోతనే ఉంటాం అనమాట. సో మనలో ఉన్నటువంటి చిన్న పిల్లగాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే ఓన్లీ ఇది చిన్న పిల్లగాళ్ళ సినిమా, పెద్దోళ్ళ సినిమా కాదు అని చెప్పి బాస్ గారు అయితే డైరెక్ట్గా తెలియజేసిండు. సో సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో భారీ విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ సరిగ్గా రాలేదు. సో దాని మీద బాగా వర్క్ చేస్తున్నారు. నేనైతే మీకు హామీ ఇస్తున్నాను సమ్మర్లో రిలీజ్ అయ్యింది అని చెప్పి ఆయన అయితే చెప్పిండు. సడన్గా ఏంది డెసిషన్, చెప్పినటువంటి టైంకి రిలీజ్ చేయొచ్చు కదా, ఏదో చిన్న మార్పులు చేయొచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. అదే మన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్రాఫిక్స్ని అంతలా ట్రోల్ చేశారు, విఎఫ్ఎక్స్ని అంతలా ట్రోల్ చేశారు, సెకండ్ హాఫ్ అంతలా ట్రోల్ చేశారు అనేటటువంటిది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అనమాట. నేను ఆల్రెడీ నిన్న ఓటీటీకి వచ్చినటువంటి వీరమల్లు సినిమా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సినిమా ఆల్మోస్ట్ 2 గంటల 50 నిమిషాలు, 2 గంటల 40 నిమిషాలు ఉంటే అర్ధగంట లేపడేసి 2 గంటల 20 నిమిషాల మట్టిగా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సినిమా ఎక్కడ ఎండైందో తెలుసా? డే 1 చూసిన వాళ్ళే చాలా మంది ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను, మనకి డే 1 చూసుకున్నట్లయితే ఒక చాట్ ఉండేది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఔరంగజేబును వేటాడుకుంటూ వెళ్తాం. ఔరంగజేబు చూసుకున్నట్లయితే అక్కడెక్కడో గాల్లో ఏలాడుతూ ఉంటాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు చెయ్యి ఔరంగజేబు చేయగలిసితే ఆ తర్వాత పార్ట్ 2 అని చెప్పి టైటిల్ పడింది. ఇది మనకి డే 1 చూపించింది. డే 3 చూసుకున్నట్లయితే ఔరంగజేబు కత్తి దోస్తారు అనమాట, వీరమల్లు కత్తి దోస్తాడు. సో అక్కడ ఎండ్ అయింది. ఇది మనకి డే 3 చూపించింది. ఇప్పుడు ఓటీటీలో చూసుకున్నట్లయితే ఎక్కడ ఎండ్ చేశారు అయితే మీరైతే షాక్ అవుతారు.
డెఫినెట్గా వెళ్ళండి, మీకే అర్థమైతే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బోర్డర్ ఉంటుంది కదా, బోర్డర్ సీను, బోర్డర్లో మన దేవుడి విగ్రహాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా కరిగిచ్చేస్తారు కదా, అక్కడ వీరమల్లు భయంకరమైనటువంటి ఫైట్ చేస్తారు. తన వల్ల కాకపోతే జనాల హెల్ప్ తీసుకుంటారు కదా, అక్కడైతే వీరమల్లు సినిమాని అయితే ఎండింగ్ చేయడం జరిగింది. బాబ్బా ఇది ఎక్కడి మాత్రం మామ, ఒక్క సినిమాని ఇన్నిసార్లు ట్రిమ్ చేసి, ఇన్నిసార్లు కట్ చేసి, ఇన్నిసార్లు సీన్లు లేపేసి పెట్టడం మొట్టమొదటిసారి చూస్తున్నా. నేను ఆల్రెడీ చెప్పా, సినిమా అంతా కూడా పర్లేదు, ఒకసారి చూడొచ్చు, క్లైమాక్స్ ఎడిటో దెంగేసింది అని చెప్పి రివ్యూలు ఆల్రెడీ నేను మీకు డిస్కషన్ చేశాను. దాన్ని అయితే మూవీ టీం చాలా సీరియస్గా తీసుకోండి, అదే ప్రెస్టేజ్గా మార్చుకోండి. సో వీరమల్లు సినిమాలో క్లైమాక్స్ అంతా కూడా లేపేసింది. ఆల్మోస్ట్ 20-30 నిమిషాల సినిమా పోర్షన్లు అయితే లేపేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి డైరెక్ట్ చేశారు చూసారు, దానికోసం 30 కోట్లు ఖర్చు పెట్టారు చూసారు, దాని అంతా కూడా లేపేసింది అనమాట. సో వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత భయంకరంగా ట్రోల్ అయింది. మంచి విఎఫ్ఎక్స్ జోడించకపోవడం వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆ డైరెక్షన్ అనేటటువంటిది అర్థం కావడం వల్ల సినిమానంతా కూడా ఇచ్చేయడం జరిగింది. మొత్తం కొలాబ్ చేసి పడేశారు. ఏమో ఉన్నట్టు ధైర్యంగా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుండేది, కానీ చాలా సీన్లు ట్రిమ్ చేశారు. ఆ బాణం వేసేటటువంటి సీన్ ట్రిమ్ చేయలేదు, ఇంకా వేరే సీన్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ జెండా బాతేటటువంటి సీన్ ట్రిమ్ చేశారు. అమ్మాయి అనిపించింది అనమాట, థ్యాంక్స్ రా బాబు అనిపించింది. ఆ క్లైమాక్స్ నో ట్రిమ్ చేయడం హ్యాపీయే, కానీ అది ముందే మీరు చూడాలి, చూసి విధంగా జనాల మీద కుదిరితే బాగుంటుంది. ఈ డే 1 అయ్యాక, డే 3 అయ్యాక, డే 4 అయ్యాక, డే 5 అయ్యాక మళ్ళీ ఓటీటీలు ఈ విధంగా ట్రిమ్ చేసి వదలడం అయితే నిజంగా బాధాకరం. సో ఈ సినిమా ఇన్ని అవస్థలు పడ్డది, ఇన్ని విమర్శలు అయితే ఎదుర్కొంది. అలాంటి విమర్శలు ఈ విశ్వంబర ఎదుర్కోకూడదు. మొత్తం కూడా గ్రాఫిక్స్ని బేస్ చేసుకొని తీసేటటువంటి సినిమా కాబట్టి ఒక ప్రెస్టేజ్గా దీన్ని ఆడియన్స్ ముందు పెట్టాలి. ఒక మంచి బిర్యానీ లాగా ఇది అందరూ కూడా ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంక్రాంతికి రావాల్సినటువంటి సినిమా, లేదా ఈ 2025లో రావాల్సినటువంటి సినిమా ఎగ్జాక్ట్లీ మన 2026 మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇది మట్టికి బాధాకరం. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా రావట్లేదా బ్రో అంటే రాజసాబ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అనిల్ మరియు చిరంజీవి గారు కలిసి ఒక కామెడీ సినిమా అయితే తీస్తున్నారు, మెగా 157 అనుకుంటా. దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా రేపైతే వస్తుంది అనమాట. ఆ టైటిల్ ఏంది గిట్లు ఏంది అనేటటువంటిది రేపు ముందు మనం ముట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సినిమా కూడా ఈ సంక్రాంతి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఒకే టైంలో 2 చిరంజీవి గారి సినిమాలు రావడం అవసరం లేదు కాబట్టి అనిల్ రాయపూడి గారి సినిమా ఈ సంక్రాంతికి వస్తుంటే ఆ సినిమా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటటువంటిది వాస్తవం. దాన్ని ఆయన అయితే వీడియోలో అయితే తెలియజేసిండు. నేనైతే కొద్దిగా అప్రిషియేషన్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే వశిష్ఠి చూసుకున్నట్లయితే మన విశ్వంబర్ అనేటటువంటి ఇప్పుడు బింబిసారా చేసిండు, కళ్యాణ్ రామ్ గారికి హిట్ లేకుండా అవస్థలు పడుతుంటే బింబిసారా అనేటటువంటి సినిమాతో మంచి హిట్ అయితే ఇచ్చేసిండు. అదేవిధంగా మన చిరంజీవి గారికి కూడా మంచి హిట్ ఇవ్వాలని చెప్పి నేనైతే కోరుకున్నా. ఆయన అయితే డేర్ చేయట్లేదు, సో రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా వేరే ఆర్టిస్ట్తో కలిసి బాగా విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళతో కలిసి ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటి విషయం నాకైతే క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా. ఇది అనమాట చిరంజీవి గారు అందులో చెప్పింది అనమాట. ఇది అనమాట విశ్వంబర గురించి క్లారిటీగా క్లుప్తంగా తెలుసుకోవాల్సింది. ఇంకా టీజర్ రిలీజ్ అయ్యాక మనకేంటి అనేటటువంటిది క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత కూడా మనం డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఇది అనమాట మీకు ఫైనల్గా ఇచ్చేటటువంటి కంక్లూజన్. ఎలా ఉంది ఈ లుక్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా చెప్పాలి నేను, వీరమల్లు సినిమా ఓటీటీలో ఎలాంటి విమర్శలు పొందుతుంది, ఎలాంటి సీన్లు కట్ చేశారు, ఏ సీన్ల దగ్గర ఏ సీన్లు యాడ్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని నేను మీకు చాలా చెప్పాలనుకుంటున్నా, కానీ బట్ టైం అయితే లేదనమాట. ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ ఏమంటే ఆ టీజర్ వచ్చేస్తుంది ఈ లోపల. నేను ఎడిటింగ్ చేసి మీ ముందు అప్లోడ్ చేయాలి కాబట్టి చట్ట ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందే, చిరంజీవి గారు చిరు లీక్స్ అని చెప్పారు చూశారు. ఇది మట్టికి మన మీమర్సే ట్రైన్ చేశారనమాట. చిరంజీవి గారు ఈ విధంగా ఆచార్య అనేటటువంటి టైటిల్ లీక్ చేశారు, వేరే స్టోరీని లీక్ చేశారు. అదేవిధంగా చిరు లీక్స్ అనేటటువంటిది బాగా ట్రెండింగ్గా మారింది, అందుకే ఆయన కూడా లీక్ చేసి పడేసిండు. సో ఈ సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు వచ్చేటటువంటి టీజర్లో సినిమా యొక్క డెప్త్ ఏంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. బాయ్, ఉంటా, నమస్కారం.